ఏమైందిరా? క్రాంతిగాడు ఎక్కడా? లోపల కావ్యతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? కొంప మునిగిందిరా బాబు. ఏంట్రా ఏమైంది? ఏంట్రా ఏమవడమేంట్రా? కావ్యను మనం తీసుకొచ్చాం కదా, వాళ్ళక్క అక్కడ కావ్య గురించి ఎంకరేజ్ చేస్తుంది. ఎక్కడా? ఆ పడవడున్నాడు కదరా. పడవాడా? అదేరా, కావ్యను రోజు పడవలో తీసుకొస్తాడు కదా, వాడేరా. వాడా? వాడే. కావ్యక్క కావ్య గురించి వాడిని అడిగింది. వాడు నీ గురించి మొత్తం చెప్పేశాడ్రా. వాడేలా చెప్తాడ్రా? వాడికి నేనెవరో తెలియదు కదా. ఎందుకు తెలియదురా? నీ గురించి, నువ్వు కావ్యను లవ్ చేయమని వెంటబడిన విషయం గురించి అన్నీ కావ్య వాడికి చెప్పిందట. వాడు వాళ్ళ అక్కకి చెప్పేశాడు. కావ్య చెప్పింది అంతే కదా. వాడికి నేనెవరో డైరెక్ట్గా తెలియదు కదా. డైరెక్ట్గా తెలియపోవడం ఏంట్రా? ఇప్పుడు కావ్య వాళ్ళ అక్క మన కాలేజీకి వెళ్ళి నీ గురించి డీటెయిల్స్ అడిగిందనుకో, వాళ్ళు మొత్తం చెప్పేస్తారు కదా. కాబట్టి ఆవిడ నీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చే లోపల నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోరా బాబు. ఒరే, ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉందిరా. క్రాంతి, నువ్వు కానీ ఇక్కడే ఉన్నావు అనుకో, కావ్యం తీసుకొచ్చినందుకు నీతో పాటు మమ్మల్ని కూడా లోపలేస్తారా. ఇక్కడి నుంచి బయలుదేరరా. అవునరా, ముందు నువ్వు బయలుదేరరా. ఏంట్రా ఇంత చెప్తున్నా కూడా అలా కామ్గా ఉంటావేంటి? నీకేం భయం వేయట్లేదా? భయమా? ఎందుకురా భయం? ఈ భయం కావ్యాన్ని తీసుకురాక ముందుండాలి. ఎలాగూ మునిగాం కదా, నిండా మునిగినోడికి చలెందుకురా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏమీ అనుకోవడం లేదు. ఏం అనుకోవట్లేదా? అదేంటి? అదంతేరా. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి కావ్య వాళ్ళ అక్క మన కాలేజీకి వెళ్తుంది. అక్కడ మన గురించి కనుక్కుంటుంది. వాళ్ళు ఎలాగూ మన గురించి, మనం చేసే పనుల గురించి చెప్తారు. ఇప్పుడు కానీ నేను ఎక్కడికైనా వెళ్ళిపోయానే అనుకో, కావ్యని నేనే తీసుకొచ్చానని వాళ్ళకి తెలిసిపోతుంది. అదే ఇక్కడే ఉన్నాననుకో, ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగినా కావ్యని తీసుకొచ్చుంటే ఇక్కడెందుకుంటాను, ఎక్కడికైనా తీసుకెళ్ళుండేవాడిని కదా అని చెప్పచ్చు. అదీ కాక నేనెక్కడికైనా వెళ్తే కావ్యని కూడా కంపల్సరిగా నాతో పాటు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అది కుదిరే పని కాదురా. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? చూద్దాం. ఇవాళ రేపు చూసి ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏ స్టెప్ తీసుకోవాలో ఆలోచిద్దాం. సరేనా? అనవసరంగా ఈ విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడద్దు. రేయ్, నువ్వు ఇక్కడే ఉండి కావ్యం జాగ్రత్తగా చూసుకో. మేము కాలేజీ వరకు వెళ్ళొస్తాం. రేయ్ రండ్రా.